ఈ ఎజోలా ఫ్యాక్టరీ దోతుగూడెం దగ్గర కట్టొద్దని చెప్పి పాపం మన అన్న మల్లారెడ్డి సార్ కూడా చెప్పిండు. అవసరం అనుకుంటే నేను ప్రాణ త్యాగమైనా చేస్తా గానీ ఎజోలా కంపెనీ కట్టనేయని అన్నాడు. మేమందరం ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి భువనగిరి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుమ్మం అనిల్ రెడ్డి గారికి, అదే విధంగా అన్ని పార్టీల నాయకులు వచ్చారు. ఇక్కడ మరి ఇంటి పార్టీ అధ్యక్షులు అన్న సుధాకర్ గారికి, సిపిఎం పార్టీ కార్యదర్శి జహాంగీర్ గారికి, సిపిఐ పార్టీ బాధ్యులు గోద శ్రీరాములు గారికి, అదే విధంగా టీడీపీ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారికి, ఇంకా ఇక్కడ టౌన్ పార్టీ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ గారు, ఇంకా ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఉన్నటువంటి బీజేపీ దూడల భిక్షం గౌడ్ గారికి, ఇంకా అనేక పార్టీలు వచ్చినాయి. అనేక మంది నాయకులు కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరిమణులకు, పత్రికా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన అందరం కూడా తెలంగాణ వస్తే ఇక ధర్నాలు ఉన్నాయని చెప్పి ఆశపడ్డాం. ఇక తెలంగాణ వచ్చింది, మన అక్కలు చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా ఇక తెలంగాణ వచ్చిన తర్వాత కష్టమే ఉండదు, తెలంగాణ వచ్చిన తర్వాత కడుపు నిండా తిని హాయిగా ఉంటామని చెప్పి అనుకున్నాం. కానీ ఇవాళ ఈ ధర్నాలు చూస్తా ఉంటే ఇక్కడ ఒక చోట కాదు, గల్లీ గల్లీకి కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైనటువంటి ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది కడుపు మండి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం, టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ పుణ్యాలని మనల్ని ఎవడన్నా రాయిసిరకుండా పోలీస్ మిత్రులు మాత్రం కాపలు మాత్రం పెడుతుంది. ఏడబోయినా దాదాపుగా మనం ఎంత మంది ఉంటున్నావో ఆళ్ళ నుంచి అలిన దాకా పోలీస్ మిత్రులు కూడా అంతే మంది ఉంటున్నారు. పాపం వాళ్ళదే ముందు ఉద్యోగ భద్రత కాబట్టి వాళ్ళు ఎలా రాయా తదా ప్రజా అన్నట్టు వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్తే చేయాలి కాబట్టి వాళ్ళు కూడా వచ్చి మన కాపలు అయితే ఉంటున్నారు, ఏమి ఇబ్బంది కాకుండా. అది ఒక్కటి మాత్రం చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అదే కాకుండా ఇవాళ నేను టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీంట్లో పాల్గొనలేదు. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. అయ్యా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని 1000 కోట్లు ఇస్తున్నట్టుగా పేపర్లు అవపడుతున్నాయి. అది నా మానస పుత్రిక, అది నా కోరిక. నేను ఈ యాదాద్రిని మరి భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెడతా అని చెప్పి కేసీఆర్ స్పీచ్లు ఇచ్చినప్పుడు విన్నాం. ఆ స్పీచ్లు విన్నప్పుడు నిజంగా కూడా అరే అసలు యాదగిరిగుట్ట భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెడతా అంటే నిజంగా నిలబెడతా అనుకున్నాం. వాడు చూస్తే సరే అదొక పరిస్థితి. అయినా నేను ఒక్క రోజు అడుగుతా ఉన్నాను, ఇంత పుణ్యక్షేత్రం అని